హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నాగార్జున సాగర్ గేట్లు అయితే రిలీజ్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో. రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ అందరూ అక్కడ పార్కింగ్ చేసి అక్కడ చేపలు అయితే ఫ్రై చేయించుకొని తినడానికి అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు అందరు. మీరు చూసుకోవచ్చు రోడ్డు చుట్టుపక్కల ఎన్ని వెహికల్స్ ఆగి ఉన్నాయో. అయితే 26 గేట్లు రిలీజ్ చేశారు 5 ఫీట్స్లో. మనకి రోజు ఉండే కొద్దీ గేట్లు అయితే పెంచుతూ ఉంటారు అడుగుల్ని. మీరు చూసుకోవచ్చు కొండల మధ్యలోంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి డ్యామ్ అయితే వ్యూ ఎంత బాగుందో మీరు చూసుకోవచ్చు. అది ఇలాంటి వీడియోలు మీకోసం వస్తూనే ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నోటిఫికేషన్ ఐకాన్ అనేది ఆన్లో ఉంచుకోండి. మీకు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది. చూసుకోవచ్చు మీరు బ్రిడ్జి అయితే మనకి ఎదురు కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ చూడొచ్చు డ్యామ్ అయితే 26 గేట్ల నుంచి వాటర్ అయితే ఎలా వస్తున్నాయో. మీకు వీడియో అయితే లాస్ట్ దాకా అయితే చూడండి. మేము చేసినవన్నీ మీకు వీడియోలో అయితే కనబడతాయి. మేము ఎక్కడైతే ఆగాము ఫోటోషూట్ తీసుకున్నాము ఫ్రెండ్స్ తోటి. చుట్టూ వ్యూ చూసుకోవచ్చు ఎంత బాగుందంటే అసలు మనం మాటలు అయితే వివరించలేము. చాలా బాగుంది వెదర్ అయితే. అక్కడ నుంచి జల్లు అయితే లైట్గా మొహం ముందు అయితే పడుతున్నాయి. గాలి అయితే మాత్రం విపరీతంగా వస్తుంది. ఈ జూలై మంత్లో మాత్రం గాలి ప్రతి ఇయర్ ఇలానే ఉంటుంది. తప్పదు, అది ప్రకృతికి మనం ఏం చేయలేము. వెదర్ అయితే మాత్రం అసలు అదిరిపోయింది. మీరు కూడా అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తోటి అయితే బయటికి వెళ్తూ ఉండండి. మీకు కూడా కొంచెం పీస్ఫుల్గా ఉండిద్ది. ఈవినింగ్ అయితే ట్రాఫిక్ అయితే బాగా జామ్ అయిపోయింది ఇక్కడ. మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు ప్రతిదీ చూపిస్తాను. ఇదైతే సెంటర్, ఇది తర్వాత రైట్ సైడ్ వెళ్ళాము, తర్వాత లెఫ్ట్ సైడ్ కూడా వెళ్ళాము దగ్గరికి. ఇదైతే శివాలయం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. వీధులు గాలులు అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి. ఈ నాయిస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. నేను నాయిస్ని కంప్లీట్గా అయితే క్లోజ్ చేయలేదు. చూసుకోవచ్చు వాటర్ ఫ్లోటింగ్ అయితే ఎలా ఉందో. చూసుకోవచ్చు మీకోసం జూమ్ చేసి చూస్తున్నాను. వాటర్ చూడండి 5 ఫీట్లో 26 గేట్లో నుంచి వస్తున్నాయి. మనకి ఫీట్ అనేది పెంచే కొద్దీ సౌండ్ అయితే ఎక్కువ వచ్చింది. అక్కడ వాటర్ ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉండిద్ది. కాబట్టి అలాంటి డ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదైతే డ్యామ్కి రైట్ సైడ్, ఇది డ్యామ్కి రైట్ సైడ్ ఇక్కడికి వచ్చేసాము. ఇందాక మీకు చూపించాను కదా గుడి, జూమ్ చేసి దాని బ్యాక్ సైడ్ వ్యూ ఇది. చూసుకోవచ్చు గాలి అయితే విపరీతంగా వస్తుంది. ఇక్కడ జ్యూస్ బండ్లు ఉన్నాయి, చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు మసాలా బండ్లు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా తినడానికి ఒకటి ఖచ్చితంగా ఉంటాయి అక్కడ. మీరు చూసుకోవచ్చు నాగార్జున సాగర్ చూడొచ్చు మీరు. వ్యూ ఎంత బాగుంది అసలు. చూసిన తర్వాత మాకు కొంచెం ఆకలి అయితే వేసింది. వెంబటే అక్కడ బిర్యానీ అయితే తీసుకున్నాము, ఫ్రై పీస్డ్ బిర్యానీ. అది మీరు చూసుకోవచ్చు. చేప అయితే అయిపోయిందంట, చేప పులుసుతోటి బిర్యానీ. దమ్ బిర్యానీ కూడా ఉంది. కాబట్టి ఇదైతే 130 తీసుకున్నాడు. టేస్ట్ అయితే యావరేజ్ అని చెప్పొచ్చు, మరి అంతగా అయితే బాగాలేదు. మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే మేము డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మీరు చూడొచ్చు వ్యూ వెహికల్ మీద. మీకు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కూడా మేము కిందికి వెళ్తాం, కొంచెం లోనకి వెళ్తాం. ఫోటోషూట్కి అక్కడ బాగుంటుంది కాబట్టి పోలీసులు పర్మిషన్ అయితే ఇవ్వలేదు అందరికీ. మేమైతే పర్మిషన్ తీసుకొని వెళ్ళాము. చూడొచ్చు మీరు ఎంత బాగుందో వ్యూ.
అక్కడ నిలబడితే జల్లు మొత్తం వచ్చి మన ఫేస్ మీద అయితే పడుతుంది. అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగో దిగేసాం పైనుంచి, రోడ్డు మీద కిందికి దిగేసాం. వ్యూ చూసుకోవచ్చు. అప్పుడే లైట్గా అది జల్లు పడుతుంది, మీరు గమనించవచ్చు ఆకాశంలో నుంచి. అంటే వర్షం, అది వర్షం అయితే పడింది లైట్గా. ఓ పక్కేమో డ్యామ్ నుంచి జల్లు అయితే వస్తుంది. వెదర్ అయితే అసలు ఎంత బాగుందంటే అది మన మాటలో వివరించలేము. అదిగో నా వెనకాల మొత్తం మా ఫ్రెండ్స్ వస్తున్నారు. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు వాతావరణం చల్లగా ఉంది. మమ్మల్ని చూసి కూడా చాలామంది వచ్చేసారు ఫోటోషూట్కి. కానీ తర్వాత పోలీసులు వాళ్ళని మొత్తాన్ని వెనక్కి పిలిచారు, మాతో సహా. మేము కూడా వెనక్కి వెళ్ళిపోయాము. చూసుకోవచ్చు వెదర్ ఎంత బాగుందో. ఫోర్స్ అయితే చాలా బాగుంది. మేమైతే అక్కడ దాకా వెళ్ళాము. ఇంకంతకంటే లోనకి వెళ్ళడం కూడా అది కరెక్ట్ కాదని చెప్పేసి ఆగిపోయాము. వెదర్ అయితే చూడొచ్చు. అక్కడ నిలబడి ఫోటో తీసుకుంటే అసలు మామూలుగా ఉండదు. చాలా అయితే బాగుంటుంది. గేట్లలోంచి స్నో మీరైతే ఒకసారి చూడండి, స్నో ఎలా వస్తుందో. అక్కడ నిలబడితే మనం మొహం మీద అయితే జల్లు అయితే పడిద్ది ఖచ్చితంగా. చూసుకోవచ్చు మీరు వెదర్ అయితే ఎంత బాగుందో. ఒకసారి ఆ ఫ్లోటింగ్ కూడా నేను వీడియో అయితే తీశాను, మీరు ఒకసారి చూడండి. ఫ్లోటింగ్ మాత్రం అసలు మామూలు లేదు. పొరపాటున మనం జారి పడ్డామంటే ఇంకా అయిపోయినట్టే. స్విమ్మింగ్ వస్తే 50-50 ఛాన్సెస్, అయినా రాళ్ళకు తగిలితే మాత్రం చాలా కష్టం. ఫ్లోటింగ్ చూడొచ్చు ఎంత ఉందో. కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మీరు. ఇక్కడ రైట్ సైడ్ కొంచెం కిందికి వచ్చిన తర్వాత బ్రిడ్జి మించి మనం మెయిన్ బ్రిడ్జి చూసుకోవచ్చు. అది బ్యాక్ సైడ్. బ్రిడ్జికి రైట్ సైడ్ కొంచెం కిందికి వస్తే మెట్లు ఉన్నాయి. ఇక్కడ స్విమ్మింగ్ అయితే చేయొచ్చు. అది మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ, వాళ్ళకి నేను బైసెప్స్ చూపిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది నైట్ వ్యూ. ఇది అక్కడే మా ఫ్రెండ్స్ అయితే సిట్టింగ్ వేశారు నైట్ అయ్యేదాకా. లైట్లు అయితే వేస్తా అనుకున్నారు, కానీ లైట్లు అయితే వేయలేదు. మన జాతీయ జెండాకు సంబంధించిన 3 లైట్లు అయితే వేస్తారు. అవి అయితే స్టార్టింగ్ కదా, వేయలేదు. నాకు తెలిసి మేబీ 2-3 రోజులు పట్టచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.